ఈరోజు చెప్పాలి ఓకే అంటే చెప్తా. ఈరోజు కంటోన్మెంట్ ప్రజలకందరికి కూడా, సనాతన ధర్మ ప్రేమికులకు, కంటోన్మెంట్ ప్రజలకు, యావత్ ప్రజానికానికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు ఇక్కడ ఈ గుడికి రావడం జరిగింది. 150 సంవత్సరాల గుడి. అయితే ఆయన రాజేందర్ గారు, మాన్యులు ఈటెల రాజేందర్ గారు కాసేపు వెయిట్ చేసి, ఎందుకంటే చాలా చోట్ల పోవాల్సి ఉంది కాబట్టి, ప్రజలు వెయిట్ చేస్తారు కాబట్టి, ప్రజలు వెయిట్ చేయడం మంచిది కాదు కాబట్టి వెళ్ళిపోయినారు. మాకు ఆ బాధ్యత నొప్పి ఒప్పజెప్పి మీరు ఉండి కమాండెంట్ గారికి మీరు నివేదించండి అని చెప్పారు. మేమందరం ఇక్కడ, నేను, ప్రభు గారు, ప్రశాంత్ ప్రభు గారు అందరం కూడా ఆయన కోసం వెయిట్ చేసి, నీరజ్ సార్ గారు రాగానే ఆయన దేవుని దర్శించుకున్న తర్వాత సావకాశంగా వాళ్ళందరూ నీరజ్ గారిని కలిసాం. ప్రజల తరఫున, యావత్ ప్రజానికం తరఫున ఆయనకు చెప్పడం ఏం జరిగిందంటే, 150 సంవత్సరాల గుడి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకందరూ కూడా, లాల్ బజార్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ ఆస్థ, వాళ్ళ యొక్క ఆచరణ మొత్తం ఈ హనుమాన్ గుడిలో ఉంది. చిన్నప్పుడు ఇక్కడ బడి పంతులు అన్న స్కూల్ కూడా ఉండేది కాబట్టి అందరు ఇక్కడ చదువుకున్న వాళ్ళు, బడి గుడి రెండు చోట ఉండడం, ఇద్దరు కలిసి ఇక్కడే చదువుకోవడం, పూజ చేయడం చిన్నప్పటి నుంచి ఉంది కాబట్టి విపరీతమైనటువంటి వాళ్లకు దేవుని పట్ల శ్రద్ధ ఇక్కడ ఏర్పడింది. కాబట్టి నీరజ్ గారిని అందరి తరఫున మేము అప్పీల్ చేయడం జరిగింది. నీరజ్ గారు అంటే ఈ స్పెషల్ కమాండెంట్ ఇది గుడికి సంబంధించి ఆయనకి ఏం చెప్పడం జరిగిందంటే, కరోనా సమయంలో, ఇది చాలా ఇంపార్టెంట్, కరోనా సమయంలో 2 ప్రార్థనా ప్రదేశాలని వాళ్ళు నివారించడం జరిగింది. సెక్యూరిటీ రిక్షా మరియు స్వాస్థ్య రిక్షా, ఆరోగ్య రిక్షా. ఒకటేమో ఈద్గా, రోడ్డు అవతల ఉన్నటువంటి ఈద్గా, ఇంకోటేమో గుడి. సో ఈద్గానేమో ఏం కారణాలు వాళ్ళకే తెలుసు, అది ఓపెన్ అయిపోయింది త్వరితగతిన. ఇక్కడ ఈ గుడి ఓపెన్ చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది అని చెప్పారు. మీరు కనుక గమనిస్తే మహిళలు కానీ చిన్నపిల్లలు కానీ ఎండలు, ఒక్క గోడ దగ్గర గేట్ పెట్టేస్తే అక్కడ నుంచి రాగలిగేటటువంటి పరిస్థితి, దాన్ని దాటుకొని 3 కిలోమీటర్లు అక్కడ నుంచి తిరిగి రావాల్సి వచ్చి పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది. అదే కాకుండా లోపల రావడానికి ఆధార్ కార్డు చూపించాలి, బైక్ మీద వస్తే హెల్మెట్ ఉండాలి, మిలిటరీ వాళ్ళ రెస్ట్రిక్షన్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ దాటుకొని రావడం సామాన్య ప్రజానికానికి కష్టం. సో అది నీరజ్ గారికి మేము అప్పీల్ చేయడం జరిగింది. ఆయన కూడా చాలా సావకాశంగా, చాలా అనుకూలంగా ఏమన్నారంటే, ఆయన తప్పకుండా ఇవాళ శ్రీరామనవమి పర్వం కాబట్టి ఈరోజు ఖచ్చితంగా దేవుడే ఆదేశించిండు, నా కమాండెంట్ శ్రీరాముడే కాబట్టి తప్పకుండా ఇది నా హయాంలో, అంటే నా పీరియడ్లో, నీరజ్ సార్ గారు ఏమన్నారంటే, కమాండెంట్ గారు, నా హయాంలో, నా పీరియడ్లో, టైం లైన్ అని చెప్పలేదు. మా విలేకరు మిత్రులు అడిగారు ఎంత లోపల జరుగుతుందంటే, ఇది గుడి ఓపెన్ చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది, 2 రోజులైతే జరిగే పరిస్థితి కాదు. కానీ నా హయాంలో తప్పకుండా దాంట్లో చాలా సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి. మేము మా మిలిటరీ వాళ్ళ కన్సర్న్స్ మరియు ప్రజానికం యొక్క కన్సర్న్స్ రెండింటిని పరిగణలోకి తీసుకొని చుట్టూ ఒక వలయం లాగా దీన్ని కార్డన్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే భక్తులు వచ్చేది హనుమంతుని దగ్గరకు వస్తారు కానీ, శ్రీరామనవమిని దర్శనం చేసుకుందానికి వస్తారు కానీ, కంటోన్మెంట్ లోపల రావడానికి వాళ్ళకి ఏం ఆలోచన ఉండదు. సో వాళ్ళ సెక్యూరిటీ రీత్యా దాన్ని కార్డన్ ఆఫ్ చేసి, దాని చుట్టూ సర్వధర్మ స్థల్ ఎట్లయితే దాంట్లో ఉంటుందో దాన్ని మేము మెయింటైన్ చేస్తాం. ఇవాళ అన్నదానం కూడా మిలిటరీ వాళ్లకు, కామన్ ప్రజానికానికి దేవస్థానం యొక్క వాళ్ళ ట్రస్ట్ వాళ్ళందరూ ఏర్పాటు చేశారు. అందరం కలిసి భోజనం చేస్తున్నాం. చాలా మంచి సందర్భం. దాన్ని తప్పకుండా నా హయాంలో పూర్తి చేస్తానని ఆయన ఆశ్వాసనం దేవుని సమక్షంలో శ్రీరాముని ఆదేశం మేరకు అని చెప్పడం జరిగింది. కాబట్టి చాలా ఆశాజనకంగా ఉంది. తప్పకుండా ప్రజల యొక్క అభిష్టం శ్రీరామనవమి పర్వంలో తప్పకుండా నెరవేరుతాని, అతి త్వరలోనే అక్కడ అడ్డంకులని తొలిగిపోయి ప్రజలకు, మహిళలకు, పిల్లలకు అందరికీ కూడా